మిత్రులారా, మనం రోజు ఎంతో కష్టపడుతుంటాం. పొద్దున్నే లేచి ఆఫీసులకు వెళ్తాం, బాస్ దగ్గర తిట్లు తింటాం, సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనకంటే తక్కువ కష్టపడేవారు మనకంటే ఎక్కువ ఎలా సంపాదిస్తున్నారు? నిజానికి దేవుడు ఎవరినీ పేదవాడిగా పుట్టించడు. మన ఆలోచన విధానమే మనల్ని పేదరికంలో ఉంచుతుంది. ధనవంతులు తమ విజయ రహస్యాలను ఎప్పుడూ బయటపెట్టరు. కానీ మన పురాణాల్లో, ముఖ్యంగా చాణక్య నీతిలో ఈ సమస్యలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. మొదటి రహస్యం: ధనవంతులు ఎప్పుడూ తాము పని చేయటం కంటే తమ డబ్బు తమ కోసం పనిచేసేలా చూసుకుంటారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా ఒక సొంత వ్యాపార సంస్థ, ఇలా ఏదైనా కావచ్చు. అది మీరు లేకపోయినా నడవాలి. మీరు అనారోగ్యంతో ఉన్నా లేదా విహారయాత్రలో ఉన్నా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉండాలి. అందుకే ఈ రోజు నుండే మీ సొంత పైప్లైన్ గురించి ఆలోచించండి. కేవలం కష్టపడటం గొప్ప కాదు, తెలివిగా కష్టపడటమే అసలైన విజయం. గడియారం ముళ్ళు ఆగదు, అలాగే మన జీవితంలో గడిచిన సెకను కూడా తిరిగి రాదు. సామాన్యులు 100 రూపాయలు మిగిలించడానికి 2 గంటల సమయాన్ని బస్సుల కోసం లేదా బేరాల కోసం వృధా చేస్తారు. కానీ ఒక ధనవంతుడు ఆ 2 గంటల్లో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు. అందుకే వారు డ్రైవర్లను, పనివారిని నియమించుకుంటారు. అది విలాసం కోసం కాదు, తమ సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం. సమయాన్ని ఒక పెట్టుబడిగా చూడండి. మీరు రోజులో చేసే పనులు మిమ్మల్ని లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాయా లేదా కేవలం కాలక్షేపంగా మారుతున్నాయా అనేది గమనించాలి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం వృధా అయితే మీ జీవితంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టే. చాలామంది తమ పొరుగువారిని చూసో లేదా సోషల్ మీడియాలో గొప్పల కోసమో తమ దగ్గర లేని డబ్బును ఖర్చు చేసి ఖరీదైన వస్తువులు కొంటారు. దీనివల్ల వారి ఈఎంఐల ఊబిలో కూరుకుపోతారు. చాణక్య నీతి ప్రకారం మీ ఆదాయం కంటే మీ ఖర్చు తక్కువగా ఉండాలి. ధనవంతులు ముందుగా అసెట్స్ కొంటారు, ఆ తర్వాతే ఆ ఆదాయంతో లగ్జరీస్ కొంటారు. ఉదాహరణకు, ఒక ఇల్లు కొని దాన్ని అద్దెకు ఇవ్వడం ఆస్తి. అదే ఇల్లు కొని అందులో ఉంటూ ప్రతి నెలా మెయింటెనెన్స్ కట్టడం బాధ్యత. మీ జేబులోకి డబ్బు తెచ్చే వాటిపై పెట్టుబడి పెట్టండి. మీ జేబులోంచి డబ్బు తీసే వాటిని వాయిదా వేయండి. ఇదే ఆర్థిక రహస్యం. మనం ఒక గొప్ప పని చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని అందరికీ చెప్పాలనిపిస్తుంది. మన ప్లాన్స్ బయటకు చెప్పినప్పుడు మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల పని పూర్తి కాకముందే మనం ఏదో సాధించినట్లు తప్పుడు సంతృప్తి కలుగుతుంది. ఫలితంగా ఆ పని మీద శ్రద్ధ తగ్గుతుంది. అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు మీ దారిలో అడ్డంకులు సృష్టించవచ్చు. అందుకే మీ విజయం శబ్దం చేయాలి తప్ప మీ మాటలు కాదు. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. చాణక్యుడు చెప్పినట్టు సిద్ధమయ్యే వరకు మీ ఆలోచనను గుప్తంగా ఉంచడమే ఉత్తమమైన వ్యూహం. మీ గెలుపు ప్రపంచానికి తెలిసేలా చేయండి, మీ ప్రయత్నాన్ని కాదు. వ్యాపారం లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు తావుండకూడదు. చాలామంది మంచితనం అనే ముసుగులో తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టపోతుంటారు. ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి అడగలేకపోవడం, బంధువుల కోసం వ్యాపారంలో రాజీ పడటం వంటివి మిమ్మల్ని పేదరికంలోనే ఉంచుతాయి. ఇక్కడ క్రూరంగా ఉండమని అర్థం కాదు, ప్రొఫెషనల్గా ఉండమని అర్థం. యుద్ధ భూమిలో కనికరం చూపిస్తే ఓటమి తప్పదు. మార్కెట్ కూడా ఒక యుద్ధ భూమి లాంటిదే. మీ విలువను మీరు గుర్తించండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలరు. మీ బలహీనతలే ఇతరులకు పెట్టుబడిగా మారకుండా చూసుకోండి.